ఘోరగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ అబ్బాయి ఎవరినో కొని మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా రండి. హలో ఎవరీవన్, యు వాచింగ్ ఫిల్మీ సాగా. సో ఇప్పుడు మనం మారుతి సుజుకిని రోస్ట్ చేద్దాం. మారుతి భయ్యకు హార్ట్ బ్రేక్ అయ్యి ఒక విషయం చెప్పనా, అసలు ఈ సినిమా నుంచి ముగ్గురు హీరోయిన్ తీసేసి ఒకటే హీరోయిన్ పెడితే మాత్రం ఈ సినిమాలోనే ఒక గంట సినిమాలు వేసిపోతుండే. 2 hours మంచిగా ఉంటుండే సినిమా. కానీ బ్రో అట్లా కాదు కదా. ప్రభాస్ పాన్ ఇండియా స్టారు, ఇండియాస్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరు. అంత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్కి ఒక్క హీరోయిన్ ఎడ సరిపోతుంది, కనీసం ముగ్గురు ఉండాలని చెప్పి ముగ్గురు హీరోయిన్లు ఇరికిచ్చాడు. మళ్ళీ ఎందుకు అని రీజన్ అడిగితే ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా, దే వాంట్ ఇట్, ఐ నో ది పబ్లిక్ పల్స్. స్క్రిప్ట్ ఏమో మనోడు రాస్తాడు, కానీ ఫ్యాన్స్ జనాలు ఇదంతా కోరుకుంటున్నారని వాళ్ళ మీద నొక్కేస్తాడు. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రొడ్యూసరు ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఎందుకు అని అడిగితే, ప్రభాస్ని సినిమాకి నేను ఒప్పించా, మీరు ఒప్పించలేదు, మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి స్టోరీలో, నేను కొత్త ప్రొడ్యూసర్ని అపాయింట్ చేసుకుంటా అని ప్రొడ్యూసర్తో డైరెక్టర్ అన్నాడని విశ్వసనీయ సమాచారం. ఈ సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇలా అన్నారు అని నన్ను రివర్స్ క్వశ్చన్ చేస్తే నేను మా దోస్తులందరినీ తొలగొచ్చి ఒక ఫుల్ బాటిల్ ఇప్పించి మీ అందరినీ తిట్టిస్తా. ఇందాక నుంచి ఒకడు కొట్టేస్తుంది భయ. ఇప్పుడు చేయి కట్ చేసుకుంటాడు, చేయి కట్ చేసుకున్నాడు అని బైరాగ్ గాడు వచ్చి మంత్రంతో దాన్ని అతికిస్తాడు. అప్పుడు మంత్రంతో దాన్ని అతికించినాక మళ్ళీ హాస్పిటల్లోకి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు పట్టేందుకు కట్టుకుంటాడు. ఇప్పుడు సైకాలజీ, హిప్నాటిజం ఇదంతా సైన్సు అని అంటాడు, మళ్ళీ ఆత్మలు దయ్యాలంటాడు. ఏదో ఒకటి ఫిక్స్ అవరా. టాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్ వచ్చిందంటే హీరోయిన్లు అందరూ తక్కువని ఒక చెప్తారు కావచ్చు, ఎందుకంటే పెద్ద పని ఏమి ఉండదు ఇక్కడ. 2 ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి, 2 పాటలకు డ్యాన్స్ చేయాలి. వాన్ పిచ్చో ఆ జనాల పిచ్చో తెలియదు, కానీ 2 ఎక్స్పోజింగ్ షాట్స్ పెట్టుకుంటాడు, 2 కోట్లు ఇస్తాడు, కథం. మొత్తం ఒక 20 daysలో షూటింగ్ అంతా అయిపోతుంది. పెద్ద స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు, స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, యాక్టింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు, సుకూన్ లైఫ్. ఈ విషయంలో మాత్రం మన మారుతిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఓ ముగ్గురికి పని లేకున్నా పని కల్పించి పైసలు ఇచ్చిండు. మనకు పెద్ద టెన్షన్స్ లేవురా. మన కంపెనీకి ఇద్దరు క్లయింట్స్, ఒకడు పెద్దినాయుడు, ఒకడు చిట్టినాయుడు, ఇద్దరు ఫింగర్ ప్రింట్స్కి వెళ్ళారా. మనం ఒక ఇంటర్వ్యూలో అసలు సాంగ్స్ ఎందుకు పెడతారు సార్ సినిమాలో అని అడిగితే, ఆ కాంప్లెక్స్ స్టోరీని చూసి జనాల మైండ్ చాలా స్ట్రెయిన్కి గురవుతుంది, ఆ మైండ్ని రిఫ్రెష్ చేయడానికి సాంగ్స్ పెడతాం అని అన్నాడు. కానీ ఆల్రెడీ చాలా ఫ్రెష్గా టికెట్స్ బుక్ చేసుకొని చాలా రిఫ్రెష్ మైండ్ తోటి వచ్చి సీట్లో కూర్చుంటే ఒక వరస్ట్ సాంగ్ పెట్టి మంచిగా ఉన్న రిఫ్రెష్ మైండ్ మొత్తం ఖరాబ్ చేస్తాడు. సెకండ్ హాఫ్లో కూడా మంచిగా సినిమాలోకి ఇన్వాల్వ్ అయ్యి అయిపోతుందిరా లాస్ట్ దాకా వస్తున్నాము అన్న మైండ్ సెట్ తోటి మనం ఉంటే ఒక భోజ్పూరి సాంగ్ ఇస్తాడు. నాకు నార్మల్ స్టోరీస్ పడట్లేదు, ఆడియన్స్ మైండ్తో ఆడుకోవాలని ఉంది అని అంటే ఏమో అనుకున్నా. నీ 3 hours రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. సో అంతే గైస్, ఇంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, TFI బాగుండాలి అంటే ఏం లేదు, నేను చేసే ప్రతి వీడియోలో మీకు మంచి షార్ట్ ఫిల్మ్ని నేను మీకు రికమెండ్ చేస్తాను. మీరు ఏం చేయాలంటే దాన్ని చూసి మీరు ఆ షార్ట్ ఫిల్మ్ మేకర్కి కొంచెం పుష్ ఇచ్చారంటే యూ మే గెట్ ఛాన్స్ ఇన్ టు TFI. ఎవరి వల్ల? మన వల్ల. సో ఇదంతా ఎందుకంటే మంచి స్కిల్ ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ షార్ట్ ఫిల్మ్స్ దగ్గరనే ఆగిపోతున్నారు, TFIకి రాలేకపోతున్నారు. ఈ రెండింటికి ఒక బ్రిడ్జ్ కడదాం. సో నేను చెప్పే షార్ట్ ఫిల్మ్ ఖచ్చితంగా చూడండి. అండ్ మీకు కూడా ఏదైనా మంచి షార్ట్ ఫిల్మ్ కనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో ఆ లింక్, ఆ షార్ట్ ఫిల్మ్ పేరు పెట్టండి, నేను ఇక్కడ రికమెండ్ చేస్తా, అందరిని ఎంకరేజ్ చేద్దాం. సో ఈరోజు నేను మీకు రికమెండ్ చేసే షార్ట్ ఫిల్మ్ డియర్ కావ్య, ఖచ్చితంగా చూడండి.